చూడు ధనవంతుని అంటాడు ఆయన. ధనవంతుని చూడు ఒకసారి. సొంత నిర్ణయాల మేరకు కొనసాగాడు, సొంత ఇష్టాల మేరకే కొనసాగాడు, ఎవరి మాట వినుకోలేదు, ఎవరి ఆలోచన ప్రకారంగా నడవలేదు. ఇంటి ముందు పడింటే కూడా దరిద్రుడు కనీసం ఆ పూట భోజనం పెడదామన్న ఆలోచన లేదు. ఇతని పట్టు ఇతందే, ఇతని ఆలోచన ఇతనివే, ఎవరు పట్టించుకునేటోడు కాదు. ఆడి విడత నాకేమొస్తుంది, ఇదే ఆలోచన, వంకర ఆలోచన అంటారు దాన్ని. అందుకని ఇది మంచిది కాదు, ఇది దేవుని దగ్గర తీసుకురాలేదు, దేవుణ్ణి మనల్ని దగ్గరకు చేయలేదు, ఇది మన ఆత్మీయ జీవితానికే మంచిది కాదు అని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే కింద మాట్లాడుతున్నాడు ఆయన, ఏమని చెప్తున్నాడు? ఎందుకంటే కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుంటాడు అంటుంది. ఎవరికి తోడుంటాడంటమ్మా? అమ్మా వెనకాల ఉన్న వాళ్ళకి దేవుడు ఎవరికి తోడుంటాడంటే చెప్పండి ఒకసారి. ఆర్ధవంతులకి అంటున్నాడు. ఆర్ధవంతులకు ఆయన తోడుగా ఉండును. దేవుడు ఎవరికి తోడుంటాడయ్యా? ఎందుకంటే బైబిల్ మనతో మాట్లాడుతుంది, ఇదిగో యథార్థవంతుడుగా నీవు ఉంటే నీవు దేవుడిని ఖచ్చితంగా పొందుకుంటావు, దేవుని చెంతకు నువ్వు చేరుతావు. అందుకని యథార్థవంతులకు దేవుడు తోడు ఉంటాడంటే, దేవుడు తోడు ఉన్న ఆ మనుషుడు, ఆ కుటుంబము, ఆ ప్రాంతము, ఆ సంఘము ఎలా ఉంటుంది? ఎందుకంటే ఖచ్చితంగా ఆశీర్వదించబడిన సంఘముగా ఉంటుంది అంటాడు ఆయన.